ఆచి చికెన్ మసాలా. ఇక భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి విమాన రాకపోకలు మొదలయ్యాయి. హైదరాబాద్ నుంచి ఇండిగో సర్వీస్ ఉదయం 6:45 భోగాపురంకు వచ్చింది. భోగాపురం నుంచి మొదటి విమానం సింగపూర్ కు బయలుదేరి వెళ్లింది. భోగాపురం విమానాశ్రయం ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ కోడ్ VTZ తో కార్యకలాపాలు ప్రారంభించింది. ఇండిగో సంస్థ తొలి రోజు ఏకంగా 31 సర్వీసులు నడుపుతోంది. భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం సేవలు అందుబాటులోకి వచ్చాయి. భోగాపురం నుంచి ఆదివారం అర్ధరాత్రి నుంచే భోగాపురంలో సర్వీసులు ప్రారంభమయ్యాయి. అటు స్కూట్ ఎయిర్లైన్స్ కు చెందిన విమానం అర్ధరాత్రి సింగపూర్ బయలుదేరి వెళ్లింది. ఉదయం 6:45 ఇండిగో విమానం హైదరాబాద్ నుంచి భోగాపురం ఎయిర్పోర్ట్ కు వచ్చింది. ఉదయం 7:30 బెంగళూరు నుంచి ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానం భోగాపురం వచ్చింది. ఉదయం 8 గంటలకు మరో ఎయిర్ ఇండియా సర్వీస్ భోగాపురం నుంచి బెంగళూరుకు బయలుదేరింది. అయితే ముందుగా ఉదయం 6 గంటలకు చెక్ ఇన్ హాల్లో జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాలను ప్రారంభించారు. అనంతరం తొలి విమానంలో వెళ్లే ప్రయాణికులకు బోర్డింగ్ పాసులు అందిస్తారు. ఎయిర్లైన్ సిబ్బందితో కలిసి కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఇక అంతేకాదు తొలి విమానాల్లో వచ్చిన ప్రయాణికులకు ప్రత్యేకంగా స్వాగతం పలికి ఏటికొప్పాక బొమ్మలు, ఫస్ట్ ఫ్లైట్ సర్టిఫికెట్లతో కూడిన గూడీ బ్యాగ్లను గిఫ్ట్లుగా అందజేశారు. నేటి నుంచి తిరుపతి, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, ఢిల్లీ, ముంబై, కోల్కతాకు ఇండిగో సంస్థ 31 సర్వీసులను నడపనుంది. మొదటి రోజు 6 నుంచి 7,000 మంది ప్రయాణించనున్నారు. అంతేకాదు విశాఖపట్నం నుంచి భోగాపురం వెళ్లే వారి కోసం 20 విద్యుత్ బస్సులు ప్రారంభమయ్యాయి. మరోవైపు భోగాపురం విమానాశ్రయం కోసం భూములు ఇచ్చిన 2,200 మంది రైతులకు ఏపీ ప్రభుత్వం అత్యంత అవకాశం కల్పించింది. అద్భుత అవకాశం కల్పించడం కూడా జరిగింది. వీరందరికీ ఒకసారి ఉచిత విమాన ప్రయాణం చేస్తామని హామీ ఇచ్చారు. ఇవాళ కొంతమంది రైతులకు విమాన ప్రయాణం కల్పించారు. ఒక విమాన సర్వీసులో 165 మంది రైతుల్ని హైదరాబాద్ పంపించనున్నట్లు తెలుస్తుంది. విడతల వారీగా రైతులందరికీ విమాన ప్రయాణం కల్పించారు. మరోవైపు విశాఖపట్నం నుంచి ఆదివారం విమాన సర్వీసులు ఆగిపోయాయి. ఆదివారం రాత్రి 10:45 విశాఖపట్నం విమానాశ్రయం నుంచి చివరి విమానం ఢిల్లీకి వెళ్లింది. ఇక ఆ తర్వాత నుంచి కమర్షియల్ విమాన సేవలు ఆగిపోయాయి. చివరి రోజు అక్కడి సిబ్బంది ఎమోషనల్ అయ్యారు. ఎన్నో ఏళ్లుగా అక్కడ పనిచేస్తున్న కార్మికులు, సిబ్బంది కన్నీరు పెట్టుకున్నారు. విమానాశ్రయంతో ఉన్న అనుబంధాన్ని గుర్తు తెచ్చుకుని భావోద్వేగానికి గురయ్యారు.